మాట్లాడారో 15 సంవత్సరాల పాటు ఈ పొత్తు ఉంటుంది, మమ్మల్ని మేమే అధికారంలో ఉంటామని అన్నట్టుగా మాట్లాడారో దీన్ని ఎలా చూడాలి? మరి వైసీపీ ఎందుకు పవన్ కళ్యాణ్ని కార్నర్ చేస్తుందంటే ఏం చెప్తారు? మేము వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ పెట్టాల్సిన అవసరం, కార్నర్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే నిన్న మొన్నటువంటి విపరీతంగా టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. కారణం ఏంటంటే మనం పార్టీ పెట్టింది మన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి, మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడానికి, మనం రాజ్యాధికారం తెచ్చుకోవడానికి పార్టీ పెట్టుకోవాలి తప్ప ఎవరి కోసమో మనం ఊడిగం చేయడానికి పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. 15 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు మనం ఉమ్మడిగా కలిసి ఉందాం, 15 సంవత్సరాలు ఇలాగే నడుచుకుందామని చెప్పుకుంటూ పోతున్నారంటే మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికే పార్టీ పెట్టినాము కదా. మనని వాళ్ళు ఎంత దాడులు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని యాక్ట్స్ చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంతమందిని చంపినా, ఎంతమందిని కించపరిచినా మనం వాళ్ళకు ఊడిగం చేస్తూ ఉండాల్సిందేనా? మనకి ఏదైనా ఇండివిజువాలిటీ ఉందా అనే క్వశ్చన్, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నిన్న మొన్నటువంటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ గుంటూరు జిల్లాకు సంబంధించి యాక్సిడెంట్ చేసి వాళ్ళ జనసేన కార్యకర్తను చంపడము, వాళ్ళ అన్నదారికి కాళ్ళు ఇరిగిపోవడం, ముగ్గురు దాదాపు వాళ్ళు చంపాలని ప్రయత్నం చేసి ఇది తప్పించుకోవడం, ఆ తర్వాత శ్రీకాళహస్తిలో మన చంద్రబాబు నాయుడు అనే క్యాండిడేట్ వాళ్ళ మిస్సెస్ పైన అనుకుంటా, వాళ్ళ మిస్సెస్ పైన రాయుడు అనే క్యాండిడేట్ చంపడము, ఆ చంపిన దానిపైన మాకు అవమానం జరగడము, అనేక రకాలుగా వైసీపీ టీడీపీలో జనసేనకు సంబంధించి జనసేనను నమ్ముకున్నటువంటి వ్యక్తులు నాశనం అయిపోతున్నా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడటానికి కోసమే పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించలేకపోయినా కూడా మనమే విమర్శలు చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం కొమ్ము కాయడానికి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తిట్టడానికే మన పార్టీ పెట్టుకున్నట్టుంది. మనకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎక్కడా కక్ష లేదు, లేదా మనకు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా వ్యక్తిగతంగా ఎక్కడా కక్ష లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి అన్న అయినటువంటి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కార్నర్ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఛానళ్ళు కానీ, పేపర్లు కానీ తిట్టడం కానీ, అనేక రకాలుగా కించపరచడం కానీ, అవమానపరచడం కానీ చేసినటువంటి సందర్భాలు వాళ్ళే చేశారు. అలాంటి వ్యక్తులతో మనం కలిసి అంత దగ్గరగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినా కూడా వాళ్ళని మనం టార్గెట్ పెట్టి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? వాళ్ళు మనకేం శత్రువులా? వాళ్ళ మనం శత్రువులు కాదు కదా. అలాంటిది మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాయడానికి పని చేస్తున్నారు. వంగవీటి మోహన్ గారిని అతి దారుణంగా చంపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదకి దాడులు చేయించడానికి పంపించి వాళ్ళ భార్యను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ కుటుంబ సభ్యులను కించపరిచి, అవమానపరిచి, రకరకాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపులు ఉద్యమం చేస్తే కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కాపు నాయకులు కానీ, కాపుల మీద కానీ అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి మనం కొమ్ముంది. మన మీద అక్రమ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులు కొట్టేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులకు మనం ఏందో శత్రువులాగా భావించి ఇదేదో వీళ్ళు ఏదో పెద్దగా చేసినట్టు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్ని అన్యాయాలకు కూడా తెలుగుదేశం పార్టీకి మనం కూటమిగా సపోర్ట్ చేస్తున్నామంటే మనం తప్పు చేస్తున్నాం, ఈ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులు అంటున్నదే తప్ప మేము అనాల్సింది ఏం లేదు, అక్కడ కనిపిస్తానే ఉంది. కాబట్టి అనేక చోట్ల అనేక రకాలుగా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను ఒక ఎత్తు అయితే ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కళ్ళకు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా ప్రజలపైన దాడులు, వైసీపీ పైన దాడులు, అక్రమ కేసులు, అన్యాయాలు
అదే విధంగా మనం ఏదో అధికారంలోకి వచ్చే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకులము, 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రులము, మనలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చే పేదలకు మేలు జరుగుతుందని చెప్పుకున్నటువంటి మనం, సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి మనం ఈ రోజు సంపద సృష్టించడం పక్కన పెడితే నాణ్యమైన మద్యం ఇస్తామని 99 రూపాయలకి అని చెప్పినటువంటి మనం ఈ రోజు నాణ్యమైన మద్యం కాదు, నకిలీ మద్యంతో మోడీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు, ప్రయత్నం చేస్తున్నాం. Yes, నరేంద్ర మోడీ గారు, మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఏపీ డెవలప్మెంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నారు. మనకు తెలుసు గత కొన్ని రోజులుగా మనకి ఏ రకంగా గూగుల్కి సంబంధించి కావచ్చు, లేదంటే కొంత అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం కావచ్చు, అన్ని విషయాల్లో ఏపీకి పెద్దపీట వేస్తుందంటంలో ఏమైనా అతిశయక్తి ఉందంటారా? మరి ఈ డెవలప్మెంట్ అనేది రానున్న రోజుల్లో ముందుకు వెళితే వైసీపీ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే ఇంకా 1-2 గానా ఏమైనా కంపెనీలు వచ్చి మరి నిరుద్యోగులకి ఉద్యోగ భృతి అనేది కల్పించినట్లయితే, కూటమి స్ట్రాంగ్ అయిపోతే వైసీపీ పరిస్థితి ఏమవుతుందంటారు? దర్శన గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు, తిక్కోళ్ళు కాదు. మన రాష్ట్రం నుండి పోతున్నటువంటి జిఎస్టీ కానీ, మన రాష్ట్రం నుండి మనం కడుతున్నటువంటి ట్యాక్సులు కానీ, మనం 300 కడితే మనకి 80 రూపాయలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు 100 రూపాయలు కడితే 100 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాలకు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత డెవలప్ అవుతుంది, మన రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇస్తున్నారు. మనము రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు కలిసి ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు ఏమాత్రం నెరవేరుస్తున్నారు, ఈ నెరవేర్చడంలో రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది, రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తున్నారు, రాష్ట్రానికి రాజధాని అని చెప్పినటువంటి పెద్ద మనుషులు రాజధానికి సంబంధించినటువంటి ఎర్ర నయ్య పైసా కూడా ఫ్రీగా ఇచ్చిన సందర్భం లేదు. ఏదో అప్పు